Yeah, welcome back. I have promised you that I will tell total Telangana history. As part of that, I am starting the first video of the Telangana history. That is very interesting topic. That is Badami Chalukyas. అసలు తెలంగాణ హిస్టరీ అంటే ఇప్పుడు కొంతమంది ఆంధ్రైట్స్ ఏమంటున్నారంటే తెలంగాణ హిస్టరీ ఇదేముంది, ఈజీగా తెలంగాణ వచ్చేసింది, కేసీఆర్ సాధించాడు, ఓకే, ప్రజలు పోరాడారు, అంతే తెలుసు. కానీ తెలంగాణని ఎవరెవరు పరిపాలించారు, వాళ్ళని డైనాసిటీ సిన్స్ ఫ్రమ్ దర్ పేలియోలిథిక్ ఏజ్, అంటే అస్మాక రాజ్యం ఉన్నప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఫైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ రైట్స్ కోసం. సో ఫస్ట్ తెలంగాణ హిస్టరీ అస్మాక రాజ్యం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అస్మాక రాజ్యం హిస్టరీ చాలా తక్కువగా ఉంది. సో మెయిన్ మనకు శాతవాహనాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రూల్ చేసిన వాళ్ళు శాతవాహనాస్. ఈ శాతవాహనాస్ మౌరియన్స్కి, నార్త్లో ఉన్న మౌరియన్స్కి ఇక్కడ దే విల్ బి ద ఫ్యూడేటరీస్గా ఉంటుండే శాతవాహనాస్. వీళ్ళు మౌరియన్స్ కొంచెం వీక్ అయిన తర్వాత శాతవాహనాస్ సౌత్లో కంట్రోల్ తీసుకొచ్చుకున్నారు. సో శాతవాహనాస్ ఫౌండర్ సిముక, ఆ తర్వాత ఇక్ష్వాకుస్ తర్వాత వాకటకాస్, విష్ణుకుండిన్స్, తర్వాత వచ్చే వాళ్ళే బదామి చాళుక్యాస్. యాక్చువల్గా సౌత్ ఇండియా నార్త్ ఇండియా లాగా కలిసి యునైటెడ్గా పెద్ద ఎంపైర్లా లేదు. సో డివైడెడ్, సౌత్ ఇండియా ఇస్ డివైడెడ్ టు వెరీ స్మాల్ కింగ్డమ్స్. ఓకే, ఈ స్మాల్ కింగ్డమ్స్ని ఒక అతను వచ్చి జయించేశాడు. వాళ్ళే పల్లవాస్. ఓకే, సౌత్లో ఉన్న పల్లవాలు, వీళ్ళ క్యాపిటల్ కంచిపురం, మనకు తెలుసుగా ఇప్పుడు కంచిపురం పట్టు చీరలు అని. సో అట్లా పల్లవాసు ఈ సౌత్ డెక్కన్ని ఈ పల్లవాస్ ఆక్రమించేశారు. సో ఈ సౌత్లో ఉన్న చిన్న కింగ్డమ్స్లో నుంచి ఒక్క కింగ్డమ్ కదంబ డైనాసిటీ అండ్ ద బదామి డైనాసిటీ, వీళ్ళు ఏమనుకున్నారంటే పల్లవాస్ ఎందుకని ఆక్రమించారు, వై కాంట్ వి టేక్ కంట్రోల్ ఆఫ్ ద డెక్కన్ అని చెప్పి ఈ దే బోత్ కదంబ డైనాసిటీ అండ్ ద బదామి డైనాసిటీ. కదంబ డైనాసిటీ నుంచి కింగ్ ఏమో మౌర శర్మ అండ్ ద బదామి డైనాసిటీ నుంచేమో బదామి డైనాసిటీ ఆపు. సో కదంబ డైనాసిటీ నుంచి కింగ్ మౌర శర్మ, ఓకే, అండ్ బదామి డైనాసిటీ నుంచేమో విజయసింహ. వీళ్ళిద్దరు కలిసి ఒక్కటైపోయి మనం సౌత్ మొత్తం డెక్కన్ మనది, ఓకే, మనం పల్లవాస్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, వీ షుడ్ డిఫీట్ హిమ్ అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి పల్లవాస్, సౌత్లో ఉన్న పల్లవాస్ని ఈ డెక్కన్ పార్ట్లో జయించేసి వీళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. కదంబ అండ్ ద బదామి డైనాసిటీ కింగ్ అయిన విజయసింహ అండ్ ద మౌరసింహ. సో వీళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరు రూల్ చేయట్లేదు, ఇద్దరు కలిసి రూల్ చేసుకుంటారు. సో యాక్చువల్గా ఫౌండర్ ఆఫ్ ద బదామి డైనాసిటీ విల్ బి ద విజయసింహ. కానీ ఈయన తర్వాత వచ్చిన సక్సెసర్స్ ఆఫ్ ద డైనాసిటీ పులకేశిని వన్. యాక్చువల్ హిస్టరీ ఇడికెన్ స్టార్ట్ అవుతుంది. పులకేశిని వన్ వెరీ డేంజర్ ఫెలో. ఆయన కదంబ డైనాసిటీని మొత్తం డిఫీట్ చేసినాడు. నువ్వేంటి, నేనే మొత్తానికి కింగు, నీదేం నడవదని చెప్పేసి ఈయన డిఫీట్ చేసేసి మొత్తం బదామి డైనాసిటీని సౌత్ మొత్తం డెక్కన్ని ఆయనే రూల్ చేస్తున్నాడు. ఓకే, పులకేశి వన్ డిఫీటెడ్ ద కదంబ డైనాసిటీ అండ్ ఇండిపెండెంట్గా ఈయన మొత్తం బదామి డైనాసిటీ ఇప్పటి నుంచి నాదే అని డిక్లేర్ చేశాడు. సో ఈయన క్యాపిటల్ ఏమో వటాపి ఎక్కడ ఉందంటే కర్ణాటక. ఓకే, యాక్చువల్గా అప్పట్లో ఈ బదామి డైనాసిటీ అనేది కర్ణాటక, తెలంగాణ అండ్ ద కోస్టల్ ఆంధ్ర అంటే రాయలసీమ రీజియన్, ఇవి మూడు కలిపితే మనకు బదామి డైనాసిటీ, బదామి చాళుక్యాస్ ఉండేది. ఓకే, సో ఈయన క్యాపిటల్ ఏంటి, పులకేశి వంది వటాపి కర్ణాటకలో. సో ఈయనకు టైటిల్ ఉంది మహారాజా అని. అండ్ ఇక్కడ లాస్ట్ ఈయన గురించి ఇంపార్టెంట్ ఏమున్నాయంటే యాగాస్, ఈయన చేసిన యాగాలు ఏమైనా ఉన్నాయంటే 4 యజ్ఞాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ అశ్వమేధ యాగ. అశ్వమేధ యాగ అంటే ఒక అశ్వం, ఒక గుర్రాన్ని ఆయన రాజ్యం నుంచి పూజ చేసి వదిలేసి ఎన్ని రాజ్యాలు అది తిరిగితే ఏదైనా రాజ్యంలో ఉన్న రాజు ఆ గుర్రాన్ని ఆపినట్టయితే ఆ రాజు ఈ గుర్రం వదిలిన రాజుతో యుద్ధానికి రెడీగా ఉన్నాడని సంకేతం అనమాట. సో అశ్వం ఒక గుర్రాన్ని వదిలి ఆ గుర్రం ఎంత దాకెళ్తే ఆ అంతరాజ్యం నాదే
అని చెప్పే యాగమే అశ్వమేధ యాగం. ఓకే, సో మరి ఆ అశ్వంని ఎవరు ఆపకపోతే అంటే అంత దూరము ఇతందే రాజ్యం అనమాట. ఈయనని రాజులా అంగీకరించారు, ఈయనకి ఫ్యూడేటరీస్గా ఉంటున్నారు అని అర్థం. ఓకే, ఈయన అశ్వమేధ యాగం చేసినాడు. మరి ఆ గుర్రం ఏం చేస్తారు అని అంటే నరికేస్తారు అక్కడే. ఓకే, నెక్స్ట్ అగ్నిష్టోమా ఈజ్ నథింగ్ బట్ అగ్నిదేవుడికి పూజ చేయడం. ఓకే, ఎందుకు ఈ అగ్నిష్టోమా చేస్తారంటే బ్రాహ్మిన్స్ ఎక్కువగా బ్రాహ్మణికల్ సెక్షన్కి మేము మంచి వాల్యూ ఇస్తామని అగ్నిష్టోమా చేస్తారు. నెక్స్ట్ వాజపేయ యాగ అంటే ఏంటంటే రాజు చారియట్ గుర్రం పందెంలో పాల్గొంటాడు. అంటే రాజు ఎంత గొప్పవాడు, ఎన్ని కళలు తెలుసు రాజుకి అని తెలుపుకోవడానికి వాజపేయ యాగం చేస్తారు. అశ్వమేధ మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. హిరణ్య గర్భ ఈజ్ నథింగ్ బట్ ఒక హోమగుండ ఉంటుంది, అక్కడ యాగాలు యజ్ఞాలు చేస్తారు. చేసిన తర్వాత హిరణ్య అంటే గోల్డెన్ అనమాట, గర్భ అంటే వూంబ్. ఈయన మళ్ళీ ఆ యాగం అయిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు, రీఇన్కార్నేషన్, మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది, మళ్ళీ మనకి ఈయన్నే రాజుగా వస్తాడని చెప్పేదే హిరణ్య గర్భ, గోల్డెన్ వూమ్. ఇది మన బదామి చాళుక్యాస్ హిస్టరీ. థ్యాంక్ యూ.